నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తల్లి పాలివ్వడం వల్ల తల్లులకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తల్లిపాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఇక వార్తల్లోని వివరాలు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. తల్లి పాలివ్వడం వల్ల తల్లులకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని, తల్లిపాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సచివాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య తదితర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మొట్టమొదట 1992లో తల్లిపాలను ప్రోత్సహించడానికి మరియు తల్లిపాల యొక్క ఆవశ్యకతను గురించి అవగాహన పెంచడానికి జరుపుకోవడం జరిగిందని, అప్పటి నుండి ప్రతి ఏటా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ను ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరుపుకుంటున్నామని తెలిపారు. తల్లి పాలివ్వడం వల్ల తల్లులకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని, తల్లిపాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తల్లి పాలివ్వడం వల్ల కలుగు ప్రయోజనాలను పలు మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. బిడ్డ పుట్టిన మొదటి 6 నెలలు తల్లిపాల ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి శ్రీనివాసరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని శాంతకుమారి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల బాలాజీ నగర్లో సచివాలయం నిర్మాణానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భూమి పూజ నిర్వహించారు. 50 లక్షల రూపాయలతో ఈ సచివాలయం నిర్మాణం కానుంది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల దేవస్థానంలో తిరుమలలో నివసించు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి సచివాలయం భవన నిర్మాణ ప్రారంభోత్సవానికి ఈరోజు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు తిరుమల తిరుపతి నిధులతో సుమారు 50 లక్షల విలువతో ఈరోజు ఇక్కడ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఒక సచివాలయం, ఈ తిరుమలలో నివసించే ప్రజలకు అన్ని సౌకర్యాలకు అందుబాటులో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి తద్వారా వాళ్లకు సేవలు అందించడానికి ప్రభుత్వం పూనుకొనింది. అది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పడడం చాలా మొట్టమొదటిగా అదృష్టంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న సందర్భంగా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. తిరుమల ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఈ సచివాలయంలో వృద్ధాప్య పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్లు లేని వాళ్ళకి ఇళ్లు కానీ, ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలు ఇక్కడ అన్ని ఇక్కడికిక్కడే పరిష్కరించే దిశగా ఇక్కడ ఈ సచివాలయాన్ని నిర్మించడం, దీంట్లో అన్ని ఫెసిలిటీస్ కల్పించడం, ఉద్యోగస్తులు నియమించడం చాలా శుభ పరిణామం అనేసి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ దీన్ని తిరుమలలో నివసించే ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇక్కడికిక్కడే మీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా తిరుమల వాసులు కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా దీనికి ఈరోజు భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి దీన్ని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా భావిస్తూ నమో వెంకటేశ్వర. ఇప్పటికే కొంతమంది స్థానికులు మీ దగ్గరికి కొన్ని సమస్యలు తీసుకొచ్చినారు. మీ దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చినారు. ఈ గృహ నిర్మాణాలు ఖచ్చితంగా సమస్యలన్నీ కూడా ఈఓ గారి దృష్టికి తీసుకెళ్లాం. నిన్ననే అన్నిటి కూడా దాదాపు ఒక 19 సమస్యలు గుర్తించాం. తిరుమలలో ఉండే సమస్యలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సమస్యలు ఈఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రతి సమస్యను కూడా ఇక్కడ పరిష్కరించే దిశగా చేస్తానన్నారు. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు అవుతా ఉంది. ఖచ్చితంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి నుంచే ప్రక్షాళన చేస్తాననేసి కూడా చెప్పారు. ఆ దిశగా ఈరోజు
ఈఓ గారు కానీ జేఈఓ గారు కానీ ఏర్పడడం జరిగింది. త్వరలోనే బోర్డు కూడా నియమించడం జరుగుతుంది. పూర్తి అధికార లాంఛనాలతో ఇక్కడ తిరుమల నుంచి ప్రక్షాళన మొదలైంది. దాని పాటుకు అది అన్ని చోట్ల కూడా విస్తరించింది, జరుగుతూ ఉంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష ఇక్కడి నుంచే పడే విధంగా జరుగుతూ ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. సభ్యత్వం కూడా ఈరోజు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు దాదాపు 15,000 మందితో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఈ తిరుపతి నియోజకవర్గంలో నమోదు చేయడం జరిగింది. ఇంకా కూడా 5వ తారీఖు వరకు ఈ సభ్యత్వ నమోదును పెంచడం జరిగింది. మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూడా ఇది ఇంకా కూడా జనసేన సభ్యత్వాన్ని పెంపొంది జనసేన పార్టీని తిరుపతిలో ముందుకు తీసుకొస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తిరుపతి నగరంలో పర్యావరణ హితమైన ప్లాస్టిక్ రహిత వినాయక స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించుకొని ఆదర్శంగా వైభవంగా నిర్వహించుకుందామని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. అందరి యొక్క సహకారంతో ఈసారి వైభవంగా పండుగను సామూహిక నిమజ్జన ఉత్సవాలను నిర్వహించుకోవాలని, నిమజ్జనానికి గతంలో ఆటంకాలు కలిగించిన అధికారులను పక్కనబెట్టి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకునేందుకు స్థానిక శాసనసభ్యులు, నగరపాలక సంస్థ, టీటీడీ, పోలీస్ అధికారుల సహకారం కోరాలని ఈరోజు తిరుపతి బాలాజీ కాలనీలో జరిగిన తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ సభ్యుల సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, గౌరవ సభ్యులు మాంగంటి గోపాల్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, ఊకా విజయ్ కుమార్, గుండాల గోపీనాథ్ రెడ్డి, కరాటే శ్రీనివాస్, ఎస్పీఎం వెంకటేష్, చెన్నం నవీన్, బై అండ్ సేవ్ మధు, వేణుగోపాల్ నాయుడు, ఆనంద్, హేమకిరణ్, చందు రాయల్, పార్దు, ములకొప్పం శేఖర్, రెడ్డిబాబు, గోపీప్రసాద్, మణికంఠ వాసు, సదాశివం, కృష్ణయ్య, శరత్, భాస్కర్ నాయుడు, నటరాజ్, చెంగారెడ్డి, దయానిధి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్విరామంగా నిర్విఘ్నంగా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈ ఏడాది సెప్టెంబర్ 7 వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నగరంలో సుమారు 700 మండపాలు నిర్మాణం చేసి 3-5 రోజుల పాటు పూజాదికలు అందించి వినాయక సాగర్లో నిమజ్జనానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రానున్నటువంటి వినాయక చవితికి చేయవలసినటువంటి అవసరాలు, ఏర్పాట్లు, గతంలో మాకున్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కమిటీ సభ్యులందరూ 50 మంది దాకా ఇవాళ కూర్చొని అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. వీలైనంత తొందరగా అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలిసి వినాయక సాగర్లో చేయవలసినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా ముందస్తు జాగ్రత్తలు ఇవన్నీ కూడా పనిచేయడానికి మేమందరం కూడా కలిసి సమిష్టిగా ఈసారి ముందుకెళ్దామని అత్యంత వైభవంగా ఒక తీర్మానం, అంటే ఈసారి ఒక ప్రత్యేకత, తిరుపతి నగరంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టితో చేసిన విగ్రహాలు ప్రతిష్ఠించే విధంగా ఒక చైతన్యపూరితమైనటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో అందరినీ ఆ దిశగా మట్టి వినాయకుని ప్రతిష్ఠిస్తామనేటువంటి ఒక ప్రతిజ్ఞ అందరి చేత చేయించి పర్యావరణ అనుకూలమైన పండుగ తిరుపతిలో చేయడానికి మేము సమిష్టిగా పనిచేయడానికి ఆలోచించుకోవడం జరిగింది. వినాయక చవితి నిమజ్జనాన్ని అతి వైభవంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కారణం ఏంటంటే ఆ యొక్క వినాయక సాగర్ని అభివృద్ధి పరచడం జరిగింది. గతంలో అంతకుముందు ఆ యొక్క కార్యక్రమం కొంత వెలితిగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా పనులు పూర్తయినాయి కాబట్టి దానికి తగ్గట్టుగా రంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరపాలని చెప్పేసి మేము ఊహిస్తున్నాం. దానికి తగ్గట్టుగానే అధికారుల్ని అప్రోచ్ చేసి అనుకూలంగా ఉండేటటువంటి మా మనస్తత్వానికి తగినటువంటి అధికారుల్ని అక్కడ నియమించుకొని, ఎందుకంటే ఇది దైవ కార్యక్రమం, ఎట్లా పడితే అట్లా చేయకుండా కొంత దైవ భక్తితో ఉన్నటువంటి అధికారుల్ని అక్కడ నియమించుకునేసి ఈ యొక్క కార్యక్రమాల్ని జరపాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ సంవత్సరం గతంలో కంటే కూడా ఎక్కువగా ఈ యొక్క విగ్రహాలు నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసుకునేసి ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకోవాలని చెప్పేసి వినాయక కమిటీ తరఫున మేము విన్నవించుకుంటాం. జై గణేష. రాబో వినాయక చవితికి, వినాయక చవితి తర్వాత జరిగే మహోత్సవ నిమజ్జన, దీనికి కమిటీ తరఫున చేయవలసిన పనులు, కార్యక్రమాలని ఇతర అధికారులతో కలిసి చేసుకునే పనులు ఉన్నాయని చెప్పి ఈ మొట్టమొదటి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ తరఫున చేసేది ఏమంటే తిరుపతిలో పెట్టే విగ్రహాలను ఎలా భక్తి శ్రద్ధలతో పెడతారో తీసేదానికి కూడా అదేవిధంగా భక్తి శ్రద్ధలతో తీయాలనే ఉద్దేశంతో మద్యపాన నిషేధము, టపాసులు కాల్చే నిషేధము చేయాలని కమిటీ తరఫున తెలియజేస్తూ, కమిటీ ఇదే విధంగా అధికారులతో
వినాయక సాగర్ దగ్గర తెచ్చే విగ్రహాలను మంచినీటితో ముంచే విధంగా అదే మట్టి విగ్రహాలనే తేవాలని తెలియజేస్తూ మండప నిర్వాహకులకు కూడా టీటీడీ వారి సహాయ సహకారాలతో కంకణాలు, పత్రి, వినాయక వ్రతకల్ప పుస్తకాలు పంపిణీ చేస్తారు. కమిటీ తరపున అదేవిధంగా ఇరిగేషను వీళ్ళ తరపున మట్టి బొమ్మలను కూడా స్లమ్ ఏరియాల్లో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలందరినీ కూడా ఈ కమిటీలో రావాల్సిందిగా కమిటీ తరపున కోరుకుంటున్నాం. జై గణేష. ముఖ్యమంత్రి కలెక్టర్ల సమీక్ష ఆగస్టు మొదటి వారంలో ఉన్న నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్, పరిశ్రమలు, పర్యాటక తదితర ముఖ్య శాఖల అధికారులు ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు ఆగస్టు నెల మొదటి వారం ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై మున్సిపల్ కార్పొరేషన్, పర్యాటక శాఖ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ తదితర శాఖలపై సమీక్షిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, జేడీ పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్, జడ్ఎం ఏపీ ఐఐసి చంద్రశేఖర్, ఎస్డీసీ నరసింహలు, పర్యాటక శాఖ సంచాలకులు రమణప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎన్బిఎఫ్సి ధృవీకరణ పొందిన ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్రాంచ్ కార్యాలయాన్ని బుధవారం ఫిన్వెస్కో హోల్డింగ్ ఎండీ జక్కంపూడి రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రవీంద్ర మాట్లాడుతూ తెలంగాణ, హైదరాబాద్ కేంద్రంగా ఈ ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పనిచేస్తుందని, ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే 10 బ్రాంచ్లను ఏర్పాటు చేశామన్నారు. మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించి భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ముఖ్యంగా నైపుణ్యత కలిగిన మహిళలను గుర్తించి వారికి బ్యాంకు రుణాలు పొందేలా చేయడం, మంచి ప్రాజెక్టు తయారు చేసిన యువ పారిశ్రామికవేత్తలకు త్వరగా బ్యాంకు రుణాలను పెంచి వారి ఎదుగుదలకు ఉపకరిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 కోట్ల రూపాయలను రుణాల రూపంలో వచ్చేలా ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కృషి చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. స్వల్ప కాలంలోనే రుణ సదుపాయాలను ఏర్పాటు చేస్తూ 0 ఎన్పిఏ గుర్తింపును పొందామన్నారు. సంస్థ సేవల విస్తరణలో భాగంగా తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రజలకు ఆర్థిక సేవలను అందించడానికి నూతన శాఖలను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకర మ్యాక్స్ డైరెక్టర్ కూరపాటి సాంబశివరాజు, ఫిన్వెస్కో లోన్స్ హెడ్ కాపూరి రామారావు, ఫిన్వెస్కో వైస్ ప్రెసిడెంట్ స్కైలాబ్, ఫిన్వెస్కో హోల్డింగ్ బిజినెస్ హెడ్ క్రాంతిస్, ఏరియా మేనేజర్ వి రమేష్, కె నాగరాజు, కార్తీక్, బ్రాంచ్ మేనేజర్ వి గిరిధర్, ఫిన్వెస్కో సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, నమస్తే అండి. నా పేరు జక్కంపూడి రవీంద్ర కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఫిన్వెస్కో హోల్డింగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మేము ఇది మా 10వ బ్రాంచి తిరుపతి శ్రీవారి పాదాల చెంత ఓపెన్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము 1 సంవత్సరం కాలంలోనే 10 బ్రాంచీలు పెట్టి మేము దినదిన అభివృద్ధి చెందుతున్నాం. చాలా ఫాస్ట్గా ఎన్బిఎఫ్సి ఇంప్రూవ్ అవుతూ ఉంది మాకు. మేము ఈ బ్రాంచీలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిలో పావర్టీ, బిలో తక్కువ వాళ్ళకి బ్యాంకులో లోన్ లేని వాళ్ళకి, పేద ప్రజలకు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి, వాళ్ళ కుటుంబ అవసరాల కోసము, వాళ్ళ పిల్లల చదువుల కోసము, బ్యాంకుల్లో వడ్డీలు రాని వాళ్ళకి, సిబిల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేని వాళ్ళకి కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా చూడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. సో ఈ తిరుపతి పట్టణంలో ఉన్న ప్రజలందరూ మేము ఇచ్చే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని చక్కగా లోన్స్ తీసుకొని మీరు కట్టుకుంటూ మీ తర్వాత అవసరాలకు కూడా మా దగ్గరకు వచ్చి మీరు దినదిన అభివృద్ధి చెందుతారని చెప్పి కోరుకుంటూ నమస్కారం. వాళ్ళకి కూడా మేము ఇస్తామండి. ఎంఎస్ఎంఈ మా లైసెన్సే రిజర్వ్ బ్యాంక్ లైసెన్సే ఎంఎస్ఎంఈ లోన్స్, మీడియము, స్మాల్ లోను, మైక్రో ఫైనాన్స్ వాళ్ళకి ఇస్తాం. మేము ఇచ్చేదే వాళ్ళకి. ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళకి సిబిల్ ఉండదు. సిబిల్ లేకపోతే బ్యాంక్ వెళ్తే 1 నెల రోజులు తిరగాల్సి వస్తుంది. కానీ మేము 2 డేస్లో వాళ్ళది లోన్ వాళ్ళని వెరిఫై చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే మేము ఇమీడియట్గా ఇచ్చేసేస్తాం. మా మెయిన్ లైసెన్సే ఎంఎస్ఎంఈ లోన్స్. సో మేము వాళ్ళకి ఎక్కువ ఇస్తాం. ఎక్కువ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇస్తాం. వాళ్ళ చిన్న చిన్న వ్యాపారస్తులకి, వాళ్ళకి, వాళ్ళ ఇంటి అవసరాలకి, వాళ్ళందరికీ ఇస్తాము. మేము ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు మేము ఇచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా కడుతున్నారు. మాకు 0 ఎన్పిఏ ఉంది. 0 ఎన్పిఏ అంటే మాకు రాని బాకీలు లేవు, అది 0% ఉంది. సో అందుకని మేము బాగా డెవలప్ అవుతున్నాము. ఇంకా ముందు ఇంకా చాలా డెవలప్ అవుతాము. ఆల్రెడీ మేము తెలంగాణ
లో ఉన్నాము, తమిళనాడులో ఉన్నాము, ఆంధ్ర 3 స్టేట్లు. ఫ్యూచర్లో కర్ణాటక, ఒరిస్సా కూడా వెళ్ళబోతున్నాము. ఫస్ట్ సౌత్ వెళ్తాం. మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 2030 వచ్చేసరికి ఒక 300 బ్రాంచెస్ పెట్టాలనేది మా ఎయిము. కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. అవేర్నెస్ అంటే మా వాళ్ళు పీపుల్ పొద్దున్నే 6 గంటలకు ఫీల్డ్లో ఉంటారండి. వాళ్ళే వెళ్తారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎవరికి అవసరాలు తెలుసుకొని వాళ్ళందరినీ చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వెళ్తాం. మేము ఇక్కడికి వచ్చి క్రియేట్ చేయము. మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎవరికి అవసరాలు ఉన్నాయో ఎవరైతే చక్కగా కడతారో వాళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట. మేము ఇలా చిన్న మొత్తాల లోన్లు ఇవ్వడమే కాకుండా డిబెంచర్స్ రూపంలో మేము డిపాజిట్లు కూడా తీసుకుంటాం. డిపాజిట్లు తీసుకున్న దానికి మేము బ్యాంకుల వాళ్ళు 7-8% ఇస్తే మేము 12% వరకు ఇస్తాం అన్నమాట. అలా ఎలా ఇవ్వగలుగుతున్నామంటే బ్యాంకు వాళ్ళకి చెక్ బుక్లు ప్రింట్ చేయాలి, స్టేషనరీ ప్రింట్ చేయాలి, సెక్యూరిటీ, ఏటీఎంలు మెయింటైన్ చేయాలి. ఆ ఎక్స్పెండిచర్ అంతా ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేము కస్టమర్కి ఫార్వర్డ్ చేసి నెల 6 నెలలకు కానీ 1 సంవత్సరానికి కానీ 31వ తారీఖుకి వాళ్ళ అకౌంట్స్లోకి ఆ ఇంట్రెస్ట్లు మేము ట్రాన్స్ఫర్ చేసేటట్టు ఇంతవరకు చేసుకుంటూ 100% సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చాము. ఎప్పుడు ఒక డేట్ కూడా మారలేదు. సో మీరు ఎవరన్నా కూడా ఇదంతా కూడా రిజర్వ్ బ్యాంక్ సెక్యూర్డ్ డిపాజిట్, మీకు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ గ్యారంటీ ఉంటుంది. సో మీరు మా దాంట్లో వేసుకుంటే మీకు సేఫ్గా ఉంటుంది. మీ యొక్క మొత్తాలు కూడా చాలా జాగ్రత్తగా మీకు రిటర్న్ చేసే బాధ్యత మాది. జాతీయ రహదారుల పెండింగ్ పనులన్నింటినీ ఒక నిర్దిష్ట ప్రణాళికతో టైం లైన్ ప్రకారం పురోగతి ఉండేలా సమన్వయంతో పనితీరు ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత ఎన్హెచ్ఐ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ జేసీ శుభం బన్సల్తో కలిసి తిరుపతి జిల్లాలోని జాతీయ రహదారుల పెండింగ్ పనుల పురోగతిపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, పీడీ, ఎన్హెచ్ఏఐ అధికారులు, తిరుపతి, నెల్లూరు, చెన్నై వారితో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల పెండింగ్ పనులన్నింటినీ ఒక నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసుకుని ఒక్కొక్క పనిని టైం లైన్ నిర్దేశించుకుని ఆ ప్రకారం పురోగతి ఉండేలా సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, పీడీ, ఎన్హెచ్ఏఐ అధికారులు, తిరుపతి, నెల్లూరు, చెన్నై వారు సమన్వయంతో పనిచేసి పురోగతి సాధించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని, జాతీయ రహదారుల పురోగతిపై రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, రవిశంకర్ రెడ్డి, ఎన్హెచ్ఏఐ పీడీలు తిరుపతి వెంకటేష్, నెల్లూరు పీడీ కొండయ్య చందు, చెన్నై పీడీ రవీంద్రరావు, కలెక్టరేట్ ఇన్ఛార్జ్, సెక్షన్ సూపరింటెండెంట్ భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు. టిట్కో గృహాలకు 15 రోజులుగా నీళ్లు రాలేదని ఖాళీ బిందెలతో పొంగనూరు పట్టణం గూడూరుపల్లి వద్ద మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. టిట్కో గృహాలకు 15 రోజులుగా నీళ్లు రాలేదని ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. అధికారులు స్పందించి తక్షణమే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో అధికారులు ఉన్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఎవరికి చెప్పాలా, మా గురించి ఎవరు కేర్ తీసుకోలేదు. తాగే నీళ్ళు చూస్తే వాళ్ళు మాకు తెలియదమ్మా అంటున్నారు. మీరే చూడండి సార్, నీళ్ళు రావడం లేదు. ఏడేవాడలో ఉన్నాము. నైట్ అయితే మళ్ళీ నీళ్ళు 3-4 రోజులైనా పైకి నీళ్ళ చాలా పైకి కిందకి దిగాలంటేనే కష్టం అయిపోతాం. చాలా నీళ్ళు చాలా సమస్య అయిపోతాం. పోయిన కూడా అంతే. పోయిన వర్షం వస్తే మొత్తం కారుతుంది. ఏదైనా కరెంట్ అయితే అసలు స్విచ్ వేసేదానికి ఎట్లా షాక్ వస్తూ ఉంటాయి. చాలా ప్రాబ్లం ఉంది సార్. 2 తెచ్చుకోవాలి అంటే 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. పైకి కిందకి దిగేకి ఎక్కేకి కాదు, 4th ఫ్లోర్కి ఎక్కాలి. 15-20 రోజుల నుంచి ప్రాబ్లం అయిపోయింది. లైట్లు గురించి చెప్పాలి. ఆ లాస్ట్కి 29వ వార్డు దగ్గర లాస్ట్లో లైట్లు లేవు. చెట్లు కూడా ఏమీ లేదు. ఎవరికి చెప్పినా చేసేలేదు. పట్టించుకునే వాళ్ళు ఎవరు. చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అధ్యక్షతన నిర్వహించారు. పట్టణంలో కౌన్సిల్ సమావేశం సందర్భంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో దాదాపు 13 మంది కౌన్సిలర్లు వైకాపాకు రాజీనామా చేశారు. మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో కలిసి 12 మంది కౌన్సిలర్లు హాజరు కావడంతో అజెండాలోని అంశాలు ఏకగ్రీవంగా ఆమోదింపజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని మోసం చేశారు. కోర్టు కింద వాళ్ళని బుక్ చేస్తూ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని మరీ ఉద్యోగులు కూడా ఆ విధంగా మోసం చేసే ప్రసక్తి లేకుండా యాక్షన్ తీసుకోవాలని కమిషనర్ గారిని, చైర్మన్ గారిని కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఇన్ఛార్జ్ చంద్రబాబు గారి పట్టణం అభివృద్ధికి కృషి చేస్తున్నాం. మన పొందలో పట్టణ ప్రజలంతా తెలుసు. గతంలో కొన్నేళ్ళ పాటు మనకి అభివృద్ధి జరగలేదు. లాస్ట్ 5 yearsలో పొందలో పట్టణం కూడా కానీ ఎడగంటి రీతిలో అభివృద్ధి చెందింది. అదేవిధంగా అభివృద్ధి చేస్తామనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. 2024 ఆర్థిక సంవత్సరంలో అలా తేదీ 1/4/2024 31/3/2025 వరకు మున్సిపల్ ఆర్థిక వనరులైన వారసత్వ వ్యవసాయ కూరగాయల మార్కెట్లు, ప్రైవేట్ బస్ స్టాండ్, పబ్లిక్ మరియు జనరల్ షాపింగ్ నెంబర్ 6 తేదీ 13/3/2024 వేలకు ఉత్తరాలు రెవెన్యూ అధికారి వారు, రెవెన్యూ సిబ్బంది మరియు స్త్రీల కమిషన్ వారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. సరైన వేతనము 4 ఉత్తరాలు వివిధ రంగాల కలవు. వరుస సంఖ్య, వేలము, ఉత్తరాలు, హెచ్చుబాటు రూపాయలలో రిమార్కులు. 1. వారు సంత సి. రమణారెడ్డి 8,50,000 GSTతో కాకుండా హెచ్చుబాటు రాడు. ఎం. రాజు 8,50,500 GST 15%తో కాకుండా. 2. వ్యవసాయ కూరగాయల మార్కెట్ సి. రమణారెడ్డి 8,53,000 GST 15%తో కాకుండా హెచ్చుబాటు రాడు. ఎం. రాజు 8,52,000. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారి ఆదేశాల మేరకు మనకి ప్రభుత్వ నిబంధనల మేరకు మన ప్రమాణ సంఘంలో చేసి ప్రభుత్వం ద్వారా 14 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారు. కాబట్టి మేజర్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి గవర్నమెంట్ మేజర్ ట్రైన్స్ అనేది కూడా క్లియర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు అయినట్టుగా బకాయిల మీద దృష్టి సారించాం. ఆల్రెడీ నిన్న కూడా 8 లక్షల రూపాయలు రికవర్ చేయడం జరిగింది. ఎందుకు వారిని ఉపేక్షించకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అలాగే వర్గపూర్వం కొరకు ఎవరైతే అనధికారికంగా అప్రూవల్స్ లేకుండా ఇరిగేషన్ సైట్స్ ఆక్యుపై చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు మంజూరు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చట్టపరంలో ప్రవేశిస్తామని తెలియజేస్తున్నాం. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీస్, రెవెన్యూ, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ తదితర అధికారులతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. నాయుడుపేట దగ్గర రోడ్డు ప్రమాదంలో 2 చనిపోయారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఆయా శాఖల వారీగా బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత సమాచారాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఐరాడ్ వెబ్సైట్ నందు ఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు దగ్గరగా ఉన్న వ్యక్తులు ప్రమాదం జరిగిన గంటలోపు సమాచారం అందించినా, ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టిన వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడిన వ్యక్తికి ప్రశంసా పత్రంతో పాటు 5,000 రూపాయలు నగదు బహుమానంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రమాదకర మలుపుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా రవాణా అధికారి ఆదినారాయణ, పీడీ నేషనల్ హైవే తిరుపతి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు తదితరులు పాల్గొన్నారు.
కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కుప్పం మున్సిపాలిటీలోని 5 మంది కౌన్సిలర్లు, గుడిపల్లి, శాంతిపురం మండలాలకు చెందిన పలువురు ఎంపీటీసీలు బుధవారం అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుప్పం మున్సిపాలిటీలోని 5 మంది కౌన్సిలర్లు, గుడిపల్లి, శాంతిపురం మండలాలకు చెందిన పలువురు ఎంపీటీసీలు బుధవారం అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి చంద్రబాబు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, డాక్టర్ సురేష్, రాజ్ కుమార్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. అర్జీలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి తిరుమల స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఇంకా మందరు ఒక్క నిమిషం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తల్లి పాలివ్వడం వల్ల తల్లులకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తల్లిపాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.